బీజేపీ ఈసారి కూడా మత రాజకీయాలతోనే అధికారం చేజిక్కించుకోవాలనుకుంటోంది. మత రాజకీయాలని మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా హైలైట్ చేస్తోంది అని రాహుల్ అంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు మేము మొదటి నుంచి కూడా ఒక మాట చెప్తున్నామండి. మీరు మైనార్టీల గురించి, మైనార్టీల హక్కుల గురించి గొప్పగా మాట్లాడుతున్నామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో మెజార్టీ హిందువుల మనోభావాల గురించి, మెజార్టీ హిందువుల హక్కుల గురించి ఎందుకు మాట్లాడద్దు? అంటే మేము మెజార్టీ హిందువుల హక్కుల గురించి, మెజార్టీ హిందువుల మనోభావాల గురించి మాట్లాడితే భారతీయ జనతా పార్టీ మతం గురించి మాట్లాడుతుందని అంటారు. అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల కొరకు, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ మాట్లాడితే మెజార్టీ ప్రజల మనోభావాలను గౌరవిస్తే ఆ పార్టీని మతం పార్టీగా, అదేవిధంగా మతం గురించి రాజకీయాలు చేస్తున్న పార్టీగా మాట్లాడతారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏంటిది? కాంగ్రెస్ పార్టీ మతం పేరు మీద రిజర్వేషన్ ఇవ్వాలంటది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మతం పేరు మీద మేము ఇస్తాం రిజర్వేషన్ అని వాళ్ళు ముందుకు వచ్చి ప్రకటనలు చేస్తారు. ఈ భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ఆ రకంగా మాట్లాడలేదు. భారతీయ జనతా పార్టీ ఈరోజు కూడా మతపరమైనటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగానికి విరుద్ధమని మేము మాట్లాడినాం. అంటే మతం గురించి మేము మాట్లాడుతున్నట్ట, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నట్ట. కాంగ్రెస్ పార్టీ పదే పదే ఎక్కడ అవకాశం దొరికినా కూడా వారు ఈరోజు మైనార్టీలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడి అంత ఓపెన్గా వ్యవహారం చేస్తున్నప్పుడు తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల కొరకు తప్పకుండా ఎవరు ఏమనుకున్నా, మెజార్టీ ప్రజలకు అన్యాయం జరిగినా, మెజార్టీ ప్రజల మనోభావాలకు ఎక్కడ ఏ ఆటంకం కలిగినా తప్పకుండా స్పందించే పార్టీ భారతీయ జనతా పార్టీ. మైనార్టీ ప్రజలకు కూడా స్పందించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంటుంది కదా. సో కాల్ ఉన్నారండి, వారితో కూడా మాట్లాడదాం. చికాగో నుంచి పవన్ గారు, నమస్తే అండి. హలో అండి. హలో టు యాంకర్ అండ్ హలో టు పాయల్ శంకర్ గారు. ఇప్పుడు మోడీని విమర్శిస్తున్నారండి చాలా మంది. అంటే మేము బీజేపీ వాళ్ళమే ఓపెన్ గా చెప్తాం. మోడీని విమర్శించే ముందు ఒకసారి వీళ్ళు కాంగ్రెస్ 75 years పరిపాలనలో ఏం చేశారో, మోడీ గారు చేసిన పరిపాలనలో చేసిన రిఫార్మ్స్ కానీ లేకపోతే డెవలప్మెంట్స్ కానీ చూసుకుంటే మీరు ఒకసారి ఆన్సర్ మీకే తెలుస్తుంది. మీరు ఒక క్వశ్చన్ ఇంతకుముందు ఒక పాయింట్, ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఇదే టైంలో చాలా మంది ఒక క్వశ్చన్ అడిగేవారండి కాలర్స్, కవితని జైల్లో ఎందుకు వేయట్లేదని. ఎవరు ఆ కవిత గురించి మాట్లాడలేదు చూసారు. ఈరోజు కవితను జైల్లో వేయడానికి టైం పడుతుందని చెప్పారు అప్పుడు కూడా. ఈ రోజు కేసీఆర్ గురించి కూడా రెవల్యూషన్స్ బయటకు వచ్చినాయి కొన్ని. సో కేసీఆర్ కూడా జైల్లోకి వెళ్ళిపోతాడు. సో ఇవన్నీ అప్పుడు ఏమన్నారని మోడీని బ్లేమ్ చేశారు. మోడీ అంటే బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఆర్ టుగెదర్ అని. మరి ఈ రోజు ఎవరు మాట్లాడలేదు ఏంటంటే టైం టేక్స్ టైం. సో డెవలప్మెంట్ అనేది ఇట్ కెనాట్ బి డన్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 5-10 years. మనకి కాంగ్రెస్ చూసుకుంటే టుక్ ఓవర్ 75 years టు వాట్ ఎవర్ డెవలప్మెంట్, లిటిల్ డెవలప్మెంట్ దే డన్. సో టైం ఇస్తే మోడీ గారు కూడా చేస్తారు. 3rd term కానీ 4th term కానీ. సో టైం ఇస్తే ఆయన చేస్తారు. ఊరికనే ఏదో అనాలి కాబట్టి అంటున్నారు కానీ అది ఆయన అలా అంటాం తప్పండి. సెకండ్, మీరు ఒక పాయింట్ యాంకర్ గారు మీరు ఒక పాయింట్ రైజ్ చేశారండి, మతం అని, రిలీజన్ అని. బీజేపీ మేనిఫెస్టోలోనే క్లియర్ గా ఉంది కదండి, రామ మందిరం కడతామని. ఎక్కడ కూడా హైడ్ చేయలేదు కదా ఆ విషయాన్ని. సో మైనారిటీ పాలిటిక్స్ అని మీరే అంటున్నారు. మైనారిటీ పాలిటిక్స్ చేసేది ఎవరండి? కాంగ్రెస్ వాళ్ళే. రామ మందిరం కడతామని డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పిన వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఇందులో తప్పేముందండి? ఇంకొక లాస్ట్ పాయింట్ అండి, మోడీ గారి పరిపాలన బాగోపోతే, మోడీ గారు సరిగ్గా చేయకపోతే ఎందుకు ఇంత మెజార్టీతో మోడీ గారిని గెలిపిస్తున్నారండి ప్రతిసారి? దయచేసి ఒకసారి మీరు ఆలోచించుకోండి. అది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. రైట్ అండి. ఇప్పుడు పవర్ గారు చాలా గొప్పగా మాట్లాడిన విషయాలన్నీ కూడా ఈరోజు దేశ ప్రజలంతా ఆ రకంగానే ఆలోచిస్తూ ఉన్నారు. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి మాటలకు భారతీయ జనతా పార్టీ వాళ్ళ ట్రాప్లో మేము ఎప్పుడు పడలేదు, పడదలుచుకోలేదు కూడా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పదే పదే మైనార్టీల గురించి మాట్లాడి, మైనార్టీల గురించి చర్చ పెట్టి ఈరోజు మెజార్టీ హిందువుల గురించి పట్టించుకునే పని లేదనే విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాటల్లో అర్థమవుతుంది. మేము ఏ రోజు మైనార్టీలకు వ్యతిరేకం కాదు. ఎవరైతే ఈ దేశం కొరకు వ్యతిరేకంగా వ్యవహారం చేస్తారో వారికి మాత్రమే మేము వ్యతిరేకమని చెప్పినాం. ఈరోజు 3 తలాక్ రద్దు, అది ఎవరి కొరకు చేసినటువంటి బిల్ అండి? అది ఈరోజు 3 తలాక్ ఆ పదం ఎవరు వర్తిస్తుంది? ఆ 3 తలాక్ రద్దు విషయం వల్ల ఏ వర్గానికి, మన మహిళలకు సంబంధించిన వాళ్లకు న్యాయం జరుగుతుంది? ఈరోజు నిజంగా మైనార్టీ ప్రజల మీద మాకు ఏదైనా మంచి ఆలోచన లేకుంటే
ఆ త్రిబుల్ తలాక్ రద్దు విషయంలో అంత గొప్పగా పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలను నొప్పించి ఆ రకంగా అంత గొప్ప నిర్ణయం ఎందుకు జరుగుతుందండి? అక్కడ ఉన్నటువంటి ఆ మహిళలు పడుతున్నటువంటి ఇబ్బంది అంతా ఇంత కాదు. ఆ మహిళలు పడుతున్నటువంటి బాధలు అన్నీ ఇన్ని కావు. స్వయాన ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఈరోజు మహిళలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు త్రిబుల్ తలాక్ వల్ల. ఫోన్లలో మెసేజ్ల ద్వారా ఎక్కడో 3 సార్లు మాట్లాడిస్తే చాలు వాళ్ళకు జీవితాలతో పూర్తిగా వాళ్ళ జీవితాలు అంధకారంలో నెట్టబడుతున్నాయని ఆలోచించి త్రిబుల్ తలాక్ విషయంలో గొప్పగా పార్లమెంట్లో నిర్ణయం వెలువడ్డది. త్రిబుల్ తలాక్ రద్దు చేయబడ్డది. కాబట్టి మా ఆలోచన అంతా, భారతీయ జనతా పార్టీ ఆలోచన అంతా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ బాగుండాలనే ఆలోచన ఉంటుంది తప్పితే ఏ ఒక్కరి కొరకో భారతీయ జనతా పార్టీ ఆలోచన ఉండదు. రైట్ అండి. ఫైనల్గా ఒక చివరి క్వశ్చన్. సో ఏపీలో ఎవరు వస్తారనుకుంటున్నారు? ఎవరికి అంతు పట్టట్లేదు, మీ గెస్ ఏంటి? ఏపీలో మా కూటమి వస్తే దాంట్లో ఎక్కడ కూడా అనుమానం లేదు. సో బీజేపీ ఇండివిజువల్ గా ఎన్ని సీట్స్ గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది? అనేకమైనటువంటి అక్కడ మొత్తానికి సీట్లు అని కాకుండా మంచి మెజార్టీతో అక్కడ మా కూటమి అధికారంలోకి వస్తుంది. దాంట్లో ఏం అనుమానాలు లేదు. ఇప్పటికీ అనేక సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. జరిగినటువంటి విషయాలలో కూడా అన్ని చాలా క్లారిటీ ఉంది. అక్కడ ఏపీలో మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి రాబోతుంది.